నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. మార్కెట్లో చాలా రకాల ఫేస్ వాష్లు అయితే అవైలబుల్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కంటికి కనిపించిన ప్రతి ఒక్క ఫేస్ వాష్ని తీసుకొని అప్లై చేస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత మాకు ఈ ఫేస్ వాష్ లేదంటే ఈ ఫేస్ క్రీమ్ మాకు సరిగా పడలేదు, మాకు ర్యాషెస్ వచ్చాయంటూ కూడా చాలామంది కంప్లైంట్స్గా చెప్తుంటారు. అయితే అసలు మనం బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఫేస్ వాష్ మన స్కిన్కి కరెక్ట్గా సరిపడుతుంది అన్న విషయాల గురించి మనకు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, సీనియర్ సర్జన్. సో డాక్టర్ రాజశేఖర్ గారితో మాట్లాడి ఫేస్ వాష్కి సంబంధించి, అదేవిధంగా ఒక ఫేస్ వాష్ కొనేటప్పుడు ఎటువంటి ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోవాలన్న విషయాల గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే. సో రాజశేఖర్ గారు, ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టు బయట ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల ఫేస్ వాష్లు ఫేస్ క్రీమ్లు ఉంటాయి. మనకి ఏది కలర్ఫుల్గా ఉంటుందో ఫస్ట్ అది వెళ్ళి కొనేస్తాం. ఏ ప్యాక్ ఏది మంచి రెడ్ కలర్ లో ఉంది, ఏది మంచి గ్రీన్ కలర్ లో ఉందో, ఏది బ్లూ లో ఉందో ఫస్ట్ అది వెళ్ళి కొని మన బ్యాగ్ లో వేసేసుకుంటాం. అది మన స్కిన్ కి సరిపడుతుందా సరిపడదా, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటన్న సంగతి ఎవ్వరు ఆలోచించారు. కాబట్టి ఒక ఫేస్ వాష్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన స్కిన్ టోన్ కి ఇది సరిపడుతుందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ టైప్స్ లో చాలా రకాలు ఉంటాయండి. డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, టీ జోన్ ఆయిలీ స్కిన్, అలా రకరకాలుగా ఉంటాయి. సో డీహైడ్రేటెడ్ స్కిన్స్. మేజర్గా అన్నిటికీ ఇంపార్టెంట్ ఇస్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద ఫేస్ వాష్. ఓకే, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది ఎవరికైనా నొప్పుతాయి, ఎవరికైనా నొప్పుతాయి, నొప్పకపోవడం ఉండదు. ప్లస్ దాంట్లో పనికి మారిన యాసిడ్స్, స్టెరాయిడ్స్ అటువంటివి ఉండి ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చేసి గ్లో వచ్చినట్టు వచ్చి తర్వాత ఎండకి వెళ్తే మండిపోయి ఎర్రబడినంత పిగ్మెంటేషన్గా మారిపోతుంది. సో అటువంటివి కాకుండా మనకి ఏ ఫేస్ వాష్ బెటర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజ్మాస్ బ్యూటీ నుంచి పర్ల్ టోన్ ఫేస్ వాష్ ఉంది. పేరు తగ్గట్టుగానే పర్ల్ టోన్ లాగా తీసుకొచ్చే ఫేస్ వాష్ ఇది. కారణం ఏంటి? జాపనీస్ గ్లూటాథయోన్. జాపనీస్ గ్లూటాథయోన్ అనేది, గ్లూటాథయోన్ చాలా అడ్వర్టైజ్మెంట్ ఇబ్బంది చూస్తున్నాం, డిస్పోజబుల్ టాబ్లెట్స్. అలా కాదు, ప్రిజ్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ వేరేగా ఉంటాయి. అలాంటిది జాపనీస్ గ్లూటాథయోన్తో ఉన్న ఈ ఫేస్ వాష్ ఫస్ట్ ఫేస్లో ఉన్నటువంటి టాక్సిక్ డిపాజిట్స్, ఇని చిన్న చిన్న పిగ్మెంటెడ్ డిపాజిట్స్ అటువంటివి తగ్గిస్తూ అనీవెన్ స్కిన్ టోన్ని ఈవెన్ టోన్ చేస్తూ చక్కగా రోజంతా మనం అలిసిపోయాం, సాయంకాలం పడుకునే ముందు చక్కగా ఫేస్ వాష్తో వాష్ చేస్తే డే అంతా జరిగిన డ్యామేజ్ని చాలా వరకు తీసేస్తూ స్కిన్ని డీటాక్స్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ పర్ల్ టోన్ ఫేస్ వాష్. మెయిన్గా ఏంటి, దీంట్లో జపనీస్ గ్లూటాథయోన్తో పాటు ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నేను అన్నిటి గురించి చెప్పను. ఆస్కార్బిక్ యాసిడ్ అంటే వైటమిన్ సి, తేల్ ఆస్కార్బిక్ యాసిడ్, లికోరైస్ ఎక్స్ట్రాక్ట్, నికోటినమైడ్, అలాగే ట్రైక్లోసాన్, అలాగే ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో గ్జాంథమ్ గమ్, అలాగే హైడెంటాయిన్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయి? క్లెన్స్ చేసి, న్యూట్రిఫై చేసి, స్కిన్ సాఫెన్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. సో అలాగే స్కిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ చేరేటప్పటికి స్కిన్ గ్లో రావడం తప్పదు కదా. అలాగే మనకి ఏదో క్లెన్జర్స్తో క్లెన్స్ చేసినట్టు కాకుండా గ్లూటాథయోన్తో పాటు ఒక న్యాచురల్గా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ బేస్డ్ ఉన్న వైటమిన్ సితో పాటు అలోవెరాతో పాటు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో ఉన్న వాష్ చేస్తే స్కిన్ బాగుంటుంది కదా. సో ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి కదా, దట్ ఈస్ పర్ల్ టోన్ ఫేస్. ఓకే, ఇది డార్క్ స్కిన్, ఫెయిర్ స్కిన్, లేదంటే నార్మల్ స్కిన్సా, బ్రౌన్ స్కిన్సా, లేకపోతే ట్యాన్ స్కిన్సా అని కాదు, ఏ స్కిన్ వాళ్ళు వాడినా నిజంగా కూడా ఈ స్కిన్ ఇది ఒక్కసారి ఫేస్ వాష్ ఒక వారం రోజులు వాడండి. ఫేస్ గ్లో చాలా బాగుంది, ఫేస్ క్లియర్గా ఉంది, ఇదివరకు ఉన్న కొంచెం అనీవెన్ టోన్ పోయిందని మాత్రం చెప్తారు. రైట్, గ్యారంటీగా. దట్ ఈస్ వాట్ ఈస్ పర్ల్ టోన్ ఫేస్ వాష్. ఏ స్కిన్ టైప్ అయినా, ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఎవరైనా వాడచ్చు. మెయిన్ ప్రిజ్మాస్ బ్యూటీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అని వాడచ్చు. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్లో ట్యాన్ అవుతారు, ఎక్కువ జిడ్డు పడుతుంది, జిడ్డు పట్టేస్తుంది, ఆయిల్ గారుతుంటుంది. అలాగే బయటంతా తిరిగేటప్పుడు సాయంకాలానికి కొంచెం మాడినట్టుగా ట్యాన్ అయినట్టుగా ఉంటుంది, కమిలిపోవడం అంటారు కదా, వాళ్ళకి ఈ ఫేస్ వాష్
చక్కది ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు, కొంతమంది ఇంట్లో ఉన్నారు పొద్దున్న రాత్రి కూడా ఈ ఫేస్ వాష్ వాడుకోవచ్చు, 2 పూట్ల వాడచ్చు. బట్ ఇన్ జనరల్ అయితే నైట్ టైం ఈ ఫేస్ వాష్ వాడుకుని చక్కగా దానికి బ్యాలెన్స్ అయ్యే మాయిశ్చరైజర్ ఏదైనా, జిడ్డు కాకుండా చికాకు లేకుండా సమ్మర్లో చక్కగా మాయిశ్చరైజర్ వాడుకుని, లైక్ ప్రిజ్మాస్ బ్యూటీ పర్ల్స్ అవుట్ మాయిశ్చరైజర్ లాగా మాయిశ్చరైజర్ ఎప్పుడైతే వాడుకుంటామో అది కూడా జిడ్డుగా ఉండకపోవడం వలన ఇదేమో క్లెన్స్ చేసి హైడ్రేట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంటే అదేమో న్యూట్రిఫై చేసి హీల్ చేస్తారు రాత్రి అంతా. ఓకే, దట్ ఈస్ ది బెస్ట్. అంటే మామూలుగా ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు మార్కెట్లో చాలా రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి కదా, అండ్ ఎస్పెషల్లీ ప్రిస్మాస్ బీ పెరల్టోన్ యొక్క యూనిక్ స్పెషాలిటీ ఏంటి, ఇది వాడాలి అని ఖచ్చితంగా చెప్పాలి అంటే దానికి ఏం చెప్పాలి? ఫస్ట్ ఇస్ జపనీస్ గ్లూటోన్ అండి. ఎస్, జపనీస్ గ్లూటోన్. అన్ని ఇంగ్రీడియంట్స్ రాయాలి ఇక్కడ, అదొక్కటి రాశారు, మిగతా అన్ని ఇక్కడ రాశారు ఇన్ని. ఎస్, అవునవును. కానీ వీటితో ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు జపనీస్ గ్లూటోన్తో పాటు మెయిన్ థింగ్ ఈజ్ ఒక్క సింగిల్ ఫేస్ వాష్ చేసాక కూడా అరే ఈ ఫేస్ వాష్ బాగుందంటారు. ఈవెన్ ఏ సింగిల్, ఇప్పుడు మీ చేతిలో ఉంది, మీరు నైట్ ఫేస్ వాష్ చేశారు, చేశాక రేపు సాయంకాలానికి మీకు అనిపిస్తుంది అరే ఈ ఫేస్ వాష్ బాగుంది. దట్ ఈస్ ఇట్. ప్లస్ దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు, ఏదో స్టెరాయిడ్స్ లేవు, సో హ్యాపీగా వాడేయచ్చు. మీకు డెఫినెట్గా నాకు తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ బయట వాళ్ళలో కానీ స్నానానికి ఒక సోప్ వాడుకుంటాం, ఫేస్ వాష్ నైట్ కంపల్సరీ ఫేస్ వాష్ వాడతాం. మరి అలాంటప్పుడు ఎక్కడ కంప్లైంట్స్లో అందరూ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఈస్ పెరల్టోన్ ఫేస్ వాష్. సో అయితే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా స్కిన్ కేర్కి సంబంధించి ఎక్కువగా కూడా అమ్మాయిల గురించే మాట్లాడుకుంటారు. స్కిన్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే స్కిన్ అలా ఉంటుంది. బట్ ఏంటి ఈ రోజుల్లో చూస్తే అబ్బాయిలు కూడా చాలా ఖర్చు పెడుతున్నారు వాళ్ళ స్కిన్ కేర్కి సంబంధించి, వాళ్ళ అవుట్లుక్కి సంబంధించి, వాళ్ళ అపియరెన్స్కి సంబంధించి. చెప్పాలంటే అబ్బాయిలకే ఇవాళ ఎక్కువగా కూడా బయట స్టోర్స్ కానివ్వండి, లేదంటే క్లినిక్స్ కానివ్వండి, ఇవి ఎక్కువ కూడా అబ్బాయిలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎస్, అబ్బాయిల విషయానికి వస్తే అబ్బాయిలు ఎక్కువ కూడా బయట సన్కి ఎక్స్పోజ్ అవుతుంటారు, బయట స్పోర్ట్స్ ఆడుతుంటారు, రోజంతా బైక్లో తిరుగుతుంటారు. కాబట్టి ఎస్, అబ్బాయిలకి మన ప్రిస్మాస్ బీ పెరల్టోన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? మెయిన్గా అబ్బాయిలు అమ్మాయిలు లేదండి, ఎనీబడి మనకు స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా స్కిన్ బాగుండాలి, నా స్కిన్ చాలా చక్కగా మెరుస్తూ కనపడాలి, నా స్కిన్లో డెడ్ సెల్స్ అన్ని పోయి ట్యాన్ తగ్గిపోయి నాకు మంచి ఫేస్ వాష్ కావాలి అంటే పెరల్టోన్ ఫేస్ వాష్ నిజంగా వాడి ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే తెలిసిపోతుంది. ఓకే, ప్రిస్మాస్ బ్యూటీకి సంబంధించిన పెరల్టోన్ ఫేస్ వాష్లో ఉన్న స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో పాటు ఓన్లీ క్లెన్జింగ్ కాదండి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ న్యూట్రిఫై చేస్తాయి, డీటాక్స్ చేస్తాయి, స్కిన్ సాఫ్ట్ ఫీల్ తీసుకొస్తాయి. సో మీరు ఫేస్ వాష్ చేశాక ఒక 1 hour తర్వాత మీరు స్కిన్ టచ్ చేసి చూడండి, తెలిసిపోతుంది. దట్ ఈస్ ఇట్. సో డాక్టర్ గారు, మరి మన ప్రిస్మాస్ బీ ఈ ప్రోడక్ట్స్ అన్ని అసలు ఎక్కడ అవైలబుల్ అవుతాయి, ఎలా కొనుక్కోవాలి అసలు చెప్పండి ఫస్ట్. డైరెక్ట్ ప్రిస్మాస్ బ్యూటీ వెబ్సైట్కి వెళ్ళిపోతే www.prismasbeauty.comకి వెళ్ళిపోతే డైరెక్ట్ అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడి నుంచి అయినా, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. చాలా మంది ఇంటర్నేషనల్గా యుఎస్ నుంచి, లండన్ నుంచి వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ చుట్టాల ద్వారా బుక్ చేసి కూడా పంపించుకుంటుంటారు. నిజంగా ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ పేరు ఉంది, రియల్లీ గుడ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి వెబ్ పేజ్ కాకుండా ఇప్పుడు రోడ్ నెంబర్ 54 జూబ్లీస్లో ప్రిస్మాస్ బ్యూటీ స్టోర్ ఉన్న 2nd floorలో, లేదా ఏఎంబి మాల్, సెలసిటీ మాల్ ఉంది కదా, అది 2nd escalator పక్కన లెఫ్ట్ సైడ్నే ఉన్నటువంటి స్టోర్లో, అలాగా మిగతా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి. కానీ ప్రిస్మాస్ బ్యూటీ లోగో చూసుకుని డూప్లికేషన్కి మోసపోకుండా జాగ్రత్తగా దాన్ని మ్యానుఫ్యాక్చర్డ్ బై అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకుని తీసుకోండి. బట్ డైరెక్ట్ వెబ్సైట్లో అయితే మంచి డైరెక్ట్ ప్రోడక్టే వచ్చేస్తుంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజశేఖర్ గారు. వెల్కమ్ సో మచ్, వెల్కమ్.